సొంత ఇల్లు ఇది ప్రతి ఒక్కరికి ఒక కళ. మరి సొంత ఇంటిని కొనుక్కునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదే ఇంటిని కొనుక్కోవాలని చెప్పి ఎలా నిర్ణయం తీసుకోవాలి, అయితే సొంత ఇంటిని కొనుగోలు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడాను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా. నేను మీ రాజీవ్ పసుపులేటి. ఎప్పుడు నువ్వు స్వంత ఇల్లు కొనాలి అనే ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. ఎలాంటి ఫ్యాక్టర్స్ని మీరు కన్సిడర్ చేయాలి? ఒకవేళ నేను స్వంత ఇల్లు కొనుక్కుంటే ఏంటి, కొనకపోతే ఏంటి, దీని గురించి వాట్ ఇఫ్ టేకన్, వాట్ ఇఫ్ నాట్ టేకన్ యువర్ ఓన్ హౌస్ అనే చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఫినాన్షియలీ మీరు రెడీనా? ఆ ప్రశ్నకి మీ దగ్గర క్లియర్ కట్ సమాధానం ఉండాలి. ఎందుకంటే మీ మీదున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? పిల్లల ఎడ్యుకేషన్ను, అమ్మా నాన్న వాళ్ళ మెడిసిన్ను, ఒక కార్ లోన్ ఉంది, ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాను, అందుకనే నా శాలరీలో 25-30% వరకు ఈఎంఐ పే చేస్తూ ఉన్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో మీరొక్కడే సోల్ అర్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇంకెవరు జాబ్కి వెళ్ళట్లేదు, మీరొక్కరే అర్న్ చేస్తున్నది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కమిట్మెంట్స్తో మీరు ఇంకో లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ కమిట్మెంట్కి రెడీగా ఉన్నారా? ఈ ఫినాన్షియల్ రెడీనెస్ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ ప్రశ్నకి ప్రాపర్ సమాధానం లేకపోతే ఈ డిసిషన్లో కంటిన్యూ అవ్వొద్దు. సెకండ్ పాయింట్, మార్కెట్ కండిషన్. రియల్ ఎస్టేట్కి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మార్కెట్లో? ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీకి గ్రోత్ ప్రాస్పెక్టస్ ఎలా ఉంది? రెంటల్ ఈల్డ్ వస్తుందా? దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది, నేను ఎలాంటి ఇల్లు కట్టినా కూడా రెంట్కి వస్తారు. నాకేదో ప్రాబ్లం వచ్చినా కూడా నేను విలేజ్కి వెళ్ళిపోతా, ఈ బిల్డింగ్ని రెంట్కి ఇస్తా, ఇలా నా ఈఎంఐ నేను మేనేజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ ఉందా? దాని గురించి మీకు ఒక మార్కెట్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అండి, ఎందుకంటే మార్కెట్ కండిషన్. నెక్స్ట్ పాయింట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. మీరు ఒక ఏరియాలో 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఉండాలని ప్లాన్ చేసుకున్నారా? అలా లేదు, నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది నా జాబ్, అలా నా పిల్లలు ఫారిన్లో చదవాలని ప్లాన్ చేసుకున్నారు, ఒకవేళ ఫారిన్లో పని దొరికితే నేను అక్కడికి షిఫ్ట్ అవుతా. అలాంటి సిచ్యువేషన్ ఉంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తీసుకోవడం అవ్వదు. అందుకనే మీరు ఎంత టర్మ్కి ప్లాన్ చేసుకుంటున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్. షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, మీ పర్సనల్ గోల్స్ ఏంటి అనేది. ఎందుకంటే కొందరికి బిజినెస్ కట్టాలని ఒక గోల్ ఉంటుంది. నాకు ఒక బిజినెస్ కావాలి, నా స్వంత బిజినెస్ కావాలి, ఒక 20 lakhs 30 lakhs నేను ఇన్వెస్ట్ చేస్తా, ఒక 20-30 మెంబర్స్కి నేను జాబ్ ఇవ్వాలి, ఇది నా గోల్ అనేటట్లయితే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ని హోమ్ కోసం, అంటే మీ స్వంత ఇల్లు కోసం మీరు ప్లాన్ చేసుకుంటే మీ బిజినెస్ అనే పర్సనల్ గోల్ని వదులుకోవాల్సి వస్తుంది. అందుకనే మీరు ప్లాన్ చేయాలి. మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ లైఫ్లో ప్రిఫరెన్స్ ఏంటి, ఎలాంటి డ్రీమ్స్ని మీరు చేస్తున్నారు, మీ ఇంటిలో ఎలాంటి డ్రీమ్స్ ఈ స్వంత ఇల్లుకి అలైన్ అవుతుంది, ఇవన్నీ మీకు తెలుసుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక మిస్ మ్యాచ్ ఉంటుంది, ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు. నెక్స్ట్ పాయింట్, ఎమోషనల్ ప్రిపేర్డ్నెస్. మీరు ఎమోషనల్గా ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? ఎందుకంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది, అమ్మా నాన్న వాళ్ళ హెల్త్ గురించి మీరు చూసుకోవాలి. స్వంత ఊర్లో ఒక ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేశాను, ఒక పబ్లిక్ కాజ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా శాలరీతో ఎవ్రీ మంత్ ఒక 5,000 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకని కొన్ని హాబీస్లు ఉన్నాయి, దాని మీద కూడా నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఒక స్టార్టప్ గురించి ప్లాన్ చేశా, అందుకనే నా సేవింగ్స్లో అక్కడ డెడికేట్ చేశాను. ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు సడన్గా ఒక ఫినాన్షియల్ డిసిషన్ హోమ్ తీసుకుంటా అనే ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ దెబ్బతింటాయి. ఇవన్నీ ఒకవేళ దెబ్బతింటే మీరు, లేకపోతే ఎలాంటి డిసిషన్ తీసుకున్నాను రా బాబు, ఇది సరిపోలేదు, నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నా అని ఒక 3 to 4 years పే చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ని నేను మేనేజ్ చేయలేను, ఇది రాంగ్ డిసిషన్ అయిపోయింది అని మీరు థింక్ చేసినా కూడా ఒక సొల్యూషన్ అని ఉండదు. అందుకనే మీరు ఎమోషనల్ ప్రిపేర్డ్నెస్ గురించి కూడా ప్లాన్ చేసుకోవాలి. లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ కన్సిడరేషన్, ఇంట్రెస్ట్ రేట్ ఎంత? జనరల్గా ఒక 8%, 8.5, 9% ఈ రేంజ్లో మీకు హోమ్ లోన్ అన్నది, హౌసింగ్ లోన్ అన్నది దొరుకుతుంది. మీరు ఇల్లు కొనాలంటే ఈ రేట్ని డిపెండ్ అవ్వచ్చు. లేకపోతే మార్కెట్ನಲ್ಲಿ ఇప్పుడు ఒక 10%, 12%, 13% ఉంటే ఇలాంటి కాస్ట్లీ సిచ్యువేషన్లో మీరు హోమ్ లోన్ 20-30 ఇయర్స్కి తీసుకోవాలా వద్దా, దాని గురించి కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు క్యాల్కులేట్ చేయాల్సింది ఇంతే, ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాను, నేను తీసుకునే 50 lakh లోన్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తా,
ఆ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంటే ఓకే ఫైన్, నేను ఇంత ఇంట్రెస్ట్ పే చేయడానికి రెడీ అనేటట్లయితే మీరు నెక్స్ట్ స్టెప్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది, ఒకవేళ నేను స్వంత ఇల్లు కొనుక్కుంటే నాకు కలిగే ఫ్యాక్టర్సో చేంజెస్సో నా లైఫ్లో అయ్యే డెవలప్మెంట్సో ఏంటి, ఒకవేళ నేను స్వంత ఇల్లు కొనను అనుకుంటే అయ్యేదేంటి, నాకు అయ్యే అడ్వాంటేజెస్సో ఛాలెంజెస్సో ఏంటి. మొదటిది, ఒకవేళ నేను ఇల్లు కొనుక్కుంటే ఏంటి. మొదటిది ఈక్విటీ అప్రిసియేషన్ అనేది అవుతుంది. మీరు కట్టే ఎవ్రీ ఈఎంఐ ఆ ఇంటిని మీకు స్వంతం చేస్తుంది. ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఉంటుంది, అంటే మీరు పే చేసే ప్రిన్సిపల్లో వడ్డీకో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు కొన్ని స్కీమ్స్లు ఉంటాయి, మీరు కడుతున్న లోన్కి కొన్ని బెనిఫిట్స్లు ఉంటాయి, ఆ బెనిఫిట్స్లు మీరు పొందవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఒక స్టెబిలిటీ. నాకు ఒక స్వంత ఇల్లు ఉంది, జాబ్ పోయినా కూడా ఎలాగో మేనేజ్ చేసేస్తా, రెంట్ పే చేయాల్సిన పని లేదు, నేను ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా నా స్వంత ఇల్లులోనే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తా, ఇలాంటి ఒక స్టెబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, కమ్యూనిటీ రూట్స్ అండి. మీది, నా ప్లేస్ ఇది, నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇది అనే ఒక బిలాంగింగ్నెస్ స్వంత ఇల్లు అనేది మీకు ఇస్తుంది. కస్టమైజేషన్ అనేది కూడా మీకు స్వంత ఇల్లు కలిగించే ఒక బెస్ట్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. మీకు ఎలా కావాలో, మీకు ఎలా నచ్చుతుందో అలాంటి ఒక స్పేస్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలా హ్యాపీగా మీరు ప్లాన్ చేసుకున్న డ్రీమ్ హోమ్లో మీరు ఉండొచ్చు. అది రెంటల్ హోమ్స్లో మీకు దొరకదు. నెక్స్ట్ పాయింట్, మీరు లోన్ తీసుకుంటే ఒక క్రెడిట్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. మీరు ప్రాపర్గా రీపే చేసినట్లయితే ఆ క్రెడిట్ స్కోర్ మరియు మీ రీపేమెంట్ హిస్టరీని చూసి ఇంకో లోన్ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జిస్టింగ్ హోమ్ని డెవలప్ చేయడానికి టాప్అప్ లోన్ మీరు తీసుకోవచ్చు. అలానే ప్రెడిక్టబుల్ పేమెంట్ అనేది ఉంటుంది. ఎవ్రీ మంత్ నేను ఇంత పే చేస్తే చాలు, ఒక 20-30 ఇయర్స్లో ఒక అసెట్ అనేది నా పేరు మీద ఉంటుంది అనే ఓ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది కదా, నా అసెట్ బాబు అనేది ఉంటుంది కదా, అది కూడా మీకు కలిగే లాభం స్వంత ఇల్లు ద్వారా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనేలా ఒక లెగసీ ఉంటుంది. మీది మీ పిల్లలకు వెళ్తుంది, అలానే ట్రాన్స్ఫర్ అవుతుంది. మా నాన్న వాళ్ళు ఉండిన ఇల్లుది, వాళ్ళు కట్టిన ఇల్లుది, అదొక ఎమోషనల్ బిలాంగింగ్ ఉంటుంది, అందుకనే దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాము, ఇవన్నీ ఉంటాయి. అలానే ఈ అసెట్ మీ కష్టానికి అవుతుంది. ఎలా? మీ స్వంత ఇల్లుని మీరు ప్లెడ్జ్ చేసేసి లోన్ తీసుకోవచ్చు, ఒక సెక్యూరిటీగా అది పనిచేస్తుంది. బ్యాంక్ వాళ్ళు చూస్తే, ఇంకెవరో చూస్తే, ఓకే ఇల్లు ఉంది కదా, డాక్యుమెంట్స్ మీ పేరు మీద ఉంటే మేము అప్పిస్తాము. ఒక మంచి ఫ్రెండ్ లాగా మీకు బలమై ఉంటుంది, మీ కష్టానికి తోడుగా ఉంటుంది మీ స్వంత ఇల్లు. ఇప్పుడు మనం అదర్ ఫేస్ ఆఫ్ ద కాయిన్ని చూద్దాం. ఏంటంటే అది, ఒకవేళ మీరు స్వంత ఇల్లు కొనుక్కోకపోతే మీకు కలిగే చేంజెస్సో అడ్వాంటేజెస్సో లేకపోతే మీకున్న ఆపర్చునిటీసో ఏంటి చూద్దాం. మొదటిది ఫ్లెక్సిబిలిటీ. మీరు ఎక్కడ కావాలంటే మీకు ఏ ఏరియా అడ్వాంటేజియస్ అనిపిస్తుందో అక్కడ మీరు షిఫ్ట్ అవ్వచ్చు. స్కూల్ చేంజ్ చేశారు, కాలేజ్ షిఫ్ట్ అయ్యారు, జాబ్ చేంజ్ అయ్యింది, ఇంకెక్కడికో మీరు వెళ్ళాలి, ఇక్కడేమో కిరికిరిగా ఉంది, అంతగా బాగోలేదు, ఏరియా బాగోలేదు, ఏదో క్రైమ్ రేట్ పెరిగింది, ఇవన్నీ సిచ్యువేషన్లో మీరు వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. స్వంత ఇల్లు అయితే అలా మీరు షిఫ్ట్ చేసుకుని వెళ్ళడానికి అంత ఈజీగా ఉండదు. సెకండ్ పాయింట్, లోవర్ ఇనిషియల్ కాస్ట్. అంటే మీరు అద్దెకి వెళ్ళాలంటే ఎంత ఇవ్వాలి? 1 year అడ్వాన్స్ రెంట్ని మీరు పే చేయాలి. 12 months అడ్వాన్స్ రెంట్ని డిపాజిట్గా ఇచ్చేస్తారు. ఖాళీ చేసినప్పుడు ఆ అమౌంట్ని ఇక్కడ మీరు 30 lakhs 40 lakhs ఇనీషియల్ డౌన్ పేమెంట్ చేయాలి అనే పని లేదు. నెక్స్ట్ పాయింట్, ఎలాంటి మెయింటెనెన్స్ చేపించాలి అనే రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉండదు. ఇది హోమ్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ. సంప్ క్లీన్ చేయించాలి, ఎలక్ట్రికల్ కనెక్షన్ని చూసుకోవాలి, గార్బేజ్ సరిగ్గా అక్కడ మెయింటైన్ చేయట్లేదు, ఇంకేమో ప్రాబ్లం అయిపోతుంది, ఆ సివరేజ్ కనెక్షన్ ప్రాపర్గా లేదు, ఇవన్నీ ఆయన తలనొప్పి, మీ తలనొప్పి కాదు. ఏ విధమైన మెయింటెనెన్స్ కాస్ట్ మీ మీద ఉండదు. మీ దగ్గర కొంచెం వాళ్ళు ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు, ఒక 500 per month 1000 per month, అయినా కూడా అది మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాదు. నెక్స్ట్ పాయింట్, మీకు ఒక ఈజీ బడ్జెటింగ్ అవుతుంది, అలానే సేవ్ చేయడానికి ఆప్షన్గా ఉంటుంది. ఈజీ బడ్జెటింగ్ ఎందుకు? ఎందుకంటే మీరు ప్లాన్ చేయలేని ఒక ఎక్స్పెన్స్ వచ్చింది అని ఉండదు. ఎందుకంటే మీరు రెంట్ పే చేస్తారు, మెయింటెనెన్స్ పే చేస్తారు, అయిపోయింది. రెంట్ ఎంత ఉంటుంది? ఫస్ట్ అంటే ఇయర్ స్టార్టింగ్లోనే మీరు అగ్రిమెంట్ రిన్యూ చేసుకుంటారు కదా, ఒక 5% 10% ఇంక్రీజ్ అయిపోతే అదే కంప్లీట్ 12 months కూడా కంటిన్యూ అవుతుంది. అదే హోమ్ ఓనర్ అయితే అయింది,
ఎక్స్ట్రా మీకు మోటార్ చెడిపోయింది, దాన్ని రిపేర్ చేయించాలి, దాని యొక్క ఎక్స్ట్రా కాస్టులు ఉంటాయి. అలాంటి ఎక్స్ట్రా కాస్టులు, సర్ప్రైజ్ ఎక్స్పెన్సెస్ మీకుండదు. అలానే బల్క్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి, స్వంత ఇల్లుకి చేస్తారు కదా, అలా మీరేమీ చేయట్లేదు కాబట్టి మీకు వచ్చిన శాలరీలో మీరు సేవ్ చేసుకున్న ఆ కంప్లీట్ అమౌంట్ని ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీద మీరు డెడికేట్ చేయొచ్చు. మార్కెట్ రిస్క్ ఉండదు. అలానే మాకు కావాల్సిన అమెనిటీస్ కోసం నేనేదో ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేయాలి అని ఉండదు. ఏంటిది మార్కెట్ రిస్క్ ఏంటంటే, ఒకవేళ ప్రాపర్టీ వాల్యూ దిగిపోయింది, ప్రాపర్టీకి అంతగా వాల్యూ లేదు, గ్రాడ్యువల్లీ ప్రాపర్టీ వాల్యూ తగ్గుతూ వెళ్ళింది, ఏం చేయాలి ఇప్పుడు అనే టెన్షన్ మీకు ఉండదు. అలానే అమెనిటీస్ విషయానికి వస్తే, మీకు ఒక స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కావాలి, ఒక జిమ్ ఫెసిలిటీ ఉన్న ఇల్లుకి మీరు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అపార్ట్మెంట్లో జిమ్ ఉంటే బాగుండేది అనేది మీ ఆలోచన. అలాంటి అపార్ట్మెంట్కి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఏమవుతుంది, మీరు పే చేయాల్సిన రెంట్ ఎక్స్ట్రా అవుతుంది. అంతే కదా. మీరున్న ప్రాపర్టీలో ఏదో చేంజ్ చేయాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలి, లోన్ తీసుకుని ఒక పూల్ని కట్టించాలి, అలాంటిది ఉండదు. లాస్ట్ 2 పాయింట్స్ ఏంటంటే, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండదు. మీరు అద్దెకున్నారు, మీకు అంతగా కరెక్ట్ అనిపించట్లేదు, ఓనర్కి ఇన్ఫార్మ్ చేస్తారు, 3 months నోటీస్ పీరియడ్లో మీరు ఖాళీ చేసేస్తారు. ఇలాంటి ఒక ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. అంతగా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండదు. అలానే మీ అమౌంట్ మీరు ఎక్స్పీరియన్స్ల కోసం మీరు వాడుకోవచ్చు. అంటే ట్రావెల్ చేయాలి, ఒక ట్రిప్కి వెళ్ళాలి, ఫారిన్కి వెళ్ళాలి, నేను ఇంకేదో బిజినెస్ ట్రై చేయాలి, ఇవన్నిటికీ కూడా మీ దగ్గర క్యాపిటల్ అనేది ఉంటుంది. నా దగ్గర ఉన్న అన్ని అమౌంట్ ఆల్మోస్ట్ ఇల్లు కోసమే స్పెండ్ చేసేసా, 15-20 years కమిట్మెంట్ తీసుకున్నా, ఈ 20 yearsలో నేను ఏమీ కూడా ట్రై చేయలేను. నేను ట్రావెల్ చేయాలి, అవ్వదు, ఈఎంఐ కట్టాలి, ఫారిన్కి వెళ్ళాలి, నో అవ్వదు, బిజినెస్ ట్రై చేస్తా, నో, మీ దగ్గర అమౌంట్ లేదు, ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఒకవేళ మీరు స్వంత ఇల్లు కొనుక్కోకపోతే. స్వంత ఇల్లు కొనుక్కుంటే ఏంటి, అది కూడా మనం చూసారు కదా. మరి సొంత ఇల్లు బెటరా, అద్దె ఇల్లు బెటరా? సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా సొంత ఇంటిని కొనుగోలు చేసే ముందు ఎటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదే ఇల్లు ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చా లేదా, ఏమైనా రిస్క్లు వచ్చే అవకాశం ఉంటుందా, లోన్స్కి సంబంధించి పూర్తి సమాచారం మన బాస్ వాళ్ళలో కోర్స్ ఉంది. ఆ కోర్స్ని ఇప్పుడే వెళ్ళి మీరు చూసేయండి. అయితే కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే బాస్ వాళ్ళ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో పూర్తి కోర్స్ని మీరు చూసేయండి. మరొక స్పెషల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాళ్ళ. బి ద బాస్. దిస్ ఇస్ రాజీవ్ signing off. Boss Wala. Be the boss.